హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడకు ఇంకా పట్టి పీడిస్తున్న సైనస్ని సైతం ఇంట్లో మనం వాడుకునే వస్తువులతోనే ఈజీగా దగ్గు బిళ్ళలను చేసుకున్నామంటే చక్కగా రోజుకొకటి చప్పరిస్తూ ఉంటే ఈ జబ్బులన్నీ మళ్ళీ మన జోలికి రమ్మన్నా రావు. ఈ విక్స్ బిళ్ళలను అదేనండి మన దగ్గు బిళ్ళలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చిన్న సొంటి ముక్కను తీసుకొని 1 ఇంచు దాల్చిన చెక్కను ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 లవంగాలను కూడా తీసుకొని వేసుకోవాలి. చివరిగా ఒక ఇలాచీని కూడా తీసుకొని వేసుకోవాలి. అన్నీ కలిపి ఒకసారి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఒక 3 ఇంచుల అల్లాన్ని పొట్టు తీసేసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళని వేయకుండానే పేస్ట్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీ చూస్తున్న వాళ్ళందరినీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. నాలాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని కరిగించుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టుకొని అల్లాన్ని కాసేపు వేయించుకోవాలి. అల్లము పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత కొద్దిగా తాటి బెల్లాన్ని తీసుకొని దంచి వేసుకోవాలి. మనము ఏదైనా వస్తువులు కొన్నప్పుడు సూపర్ మార్కెట్లలో ఇలాంటి కవర్లు వస్తే పడేయకండి. బెల్లాన్ని అందులో దంచుకొని వేస్తే కవర్లు చినిగిపోకుండా గట్టిగా ఉండి బెల్లం అందులోనే ఉంటుందండి. బెల్లము కరగడానికి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లము ఈ విధంగా కరిగి దగ్గరగా అయినప్పుడు మనము ముందు మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి కొద్దిగా పసుపును కూడా వేసి కొంచెం నల్లుప్పును కూడా వేసుకోండి. అల్లం కలిసిన బెల్లంలో ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మంటను సిమ్లోనే ఉంచి మిశ్రమం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గర అయ్యాక ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా అందులో వేస్తే గట్టిగా ఉండలా రావాలి. ఇక స్టవ్ కట్టేసి కాస్త చల్లారనివ్వాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారితే గట్టిగా అయిపోతుందండి. ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన షేప్లో అంటే చిన్న బిళ్ళలుగా కానీ చిన్న చిన్న ఉండలుగా కానీ చేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇవి రోజు ఒకటి నోట్లో వేసుకొని చప్పరిస్తే కనుక మనకి ఇంకా దగ్గు, జలుబు, కఫము అలాంటివి ఏవి ఇంకా మన జోలికి రావండి. మనము ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆరోగ్యంగా ఇలా విక్స్ బిళ్ళలను తయారు చేసి వాడుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తీయగా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటాయండి. మిశ్రమాన్ని ఈ విధంగా అన్ని బిళ్ళలుగా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ కన్నా ఎక్కువగానే నిల్వ ఉంటాయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే వెంటనే చేసేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కావాలంటే పైనుంచి షుగర్ పొడిని కూడా చల్లుకోవచ్చు.